తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్య ఉపాసకులు, అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం ఇస్తూ, అలాగే ఎంతో మందికి లలితా సహస్రనామం, సౌందర్య లహరి ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు, అమ్మవారి వైపు నడిపిస్తూ ఉన్నారు. వారే అమ్మ గీతా కుమార్ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అమ్మ, లలితా సహస్రనామం గురించి మీరు చాలా వివరంగా చెప్పారు. కొన్ని వీడియోస్ పర్టికులర్గా చూశాను. అలాగే శ్రీ విద్య ఉపాసనలో ఉంటూ అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది మీ అనుభవాలు తెలుసుకోవాలి అని. ఎందుకంటే అమ్మ అని ఆశ్రయిస్తే చాలు, ఆమె ఎన్నో అద్భుతాలు చేస్తుంది, అక్కును చేర్చుకుంటుంది మనల్ని భక్తులుగా, తన బిడ్డలుగా చూస్తుంది ఖచ్చితంగా. ఇక మీరు మీ పర్సనల్గా మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా? ఏమైనా అద్భుతాలు, అసలు ఇవి కూడా అమ్మ ఎంత బాగా చేస్తారా మన కోసం అని అనిపించినవి, మనమే ఆశ్చర్యపోయినవి జరుగుతాయి కదా అందరి జీవితాల్లో. ఖచ్చితంగా. అలా మీ జీవితంలో జరిగిన అద్భుతాలు మాతో పంచుకుంటారా? చాలా ఉన్నాయి, కానీ కొన్ని నిగుడమైనటివి చెప్పకూడదు కాబట్టి చెప్పను. కానీ కొన్ని విషయాలు చెప్తాను. ఆ అమ్మవారు 8 ఏళ్ళగా నా జీవితంలో ఈ రోజు నేను ఇలా నడుస్తూ ఉన్నాను, నా జీవితం ఇలా ఉంది అన్న మీ ముందు నేను ఉన్నానన్నా ఆవిడ దయనే. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానన్నా కూడా ఆవిడ దయనే. ఆవిడ దయ లేదే ఏది లేదు నా జీవితంలో. నేను ఆవిడ పాదాలను పట్టుకున్న తర్వాత నుండి ఒకటేంటంటే, నేను ఎవరికైనా చెప్పే విషయము, ఏ భగవంతునైనా మనం పట్టుకున్న తర్వాత వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. అంటే ముంచుతావు, తేల్చుతావు, అసలు ఏం చేస్తావో నీ ఇష్టం, నా జీవితం నీ పాదాల దగ్గర పెట్టేశాను, నువ్వు ఏమన్నా చేయని భారం మనం తీసుకోకూడదు, వాళ్ళపైన వేసేయాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటారు. మన జీవితం బాగుపడడానికి వాళ్ళే దగ్గర ఉండి, ఒక ఫ్రెండ్ గాను, ఒక టీచర్ గాను, ఒక దండనీ దేవి గాను, ప్రతి ఒక్క రూపంలో వాళ్ళు ఉండి, అంటే మనం ఏదైనా పొరపాటు చేస్తుంటే దండన కూడా అలానే ఉంటుంది, శిక్ష కూడా అలానే ఉంటుంది. మనకి ఏమైనా తెలియని కన్ఫ్యూజన్లో మనం ఉన్నప్పుడు దాన్ని నివృత్తి కూడా వాళ్ళే చేస్తారు ఏదో ఒక రూపంగా. ఒక్కటమ్మా ఇక్కడ విషయం ఏమంటే, భగవంతుడు డైరెక్ట్గా వచ్చేసి కిరీటాలు, శంకు చక్కెర గదాహస్తాలు పట్టుకొని మనం అంటాం కదా, అంటే స్వామి దిగి రాడు కళ్ళ ముందుకి అనేసి. భగవంతుడి స్వరూపంలో రాడు, మానవ స్వరూపంలోనే భగవంతుడు వస్తాడు. లేదా మన ప్రకృతిలో ఏదో ఒక విధంగా మనకు తగిన ఆన్సర్ అనేది మనకి ఇచ్చేస్తుంది అమ్మవారు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఒక మంచి సంఘటన చెప్తాను. ఏంటి అంటే, నాకు గురువు లేరు. ఫస్ట్ 5 years బ్యాక్ గురువు లేరు. నేను గురువు కోసం చాలా వెతికాను, చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఒక టైంలో మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఊరికే ఎతకద్దు, టైం వచ్చినప్పుడు దొరుకుతారులే అనేసి అన్నారు. ఇంకా నేను వెళ్ళి అమ్మవారికి చెప్పుకున్నా, అమ్మ సాక్షాత్తు గురుమండల స్వరూపిణివి నువ్వు. మనకి లలిత సహస్రనామంలో ఒక నామం కూడా వస్తుంది, గురుమండల స్వరూపిణి అని. దక్షిణామూర్తి రూపిణి కూడా నువ్వే. నీకు ఆయనకు దక్షిణామూర్తికి తేడా లేదు. సాక్షాత్ ఈ మండలానికంతా గురు స్వరూపిణి నువ్వు. నాకు ఎందుకు నువ్వు గురువుగా రాలేకపోతున్నావు, నాకెందుకు ఒక గురువుని ప్రసాదించలేకపోతున్నావు? నువ్వు ఉన్నావు, కానీ శారీరకంగా ఒక గురువు ఉండాలి కదా, మానసికంగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంత నడుస్తున్నాను. కానీ నాకు శారీరకంగా కూడా ఒక గురువు కావాలి, నాకు కనిపించాలి. గురువు ఉంటేనే కదా జీవితానికి ఒక గమ్యము అని నేను చాలా చెప్పుకున్నాను అమ్మవారికి. ఇంకా ఆ టైం తర్వాత నేను వెతకలేదు, అమ్మవారికి చెప్పేశాను, నువ్వు ఏం చేస్తావేమో నాకు గురువు కావాలి. ఏం జరిగింది అంటే, మేము అనుకోకున్నట్టు కాంచీపురం వెళ్ళడం జరిగింది. కంచికెళ్ళి అమ్మవారి యొక్క అభిషేకం చేయించుకున్నాం శుక్రవారం. అభిషేకం చేయించుకున్న వేళలో పక్కన మాట్లాడుతున్నారు, స్వామివారు మఠంలో ఉన్నారు అనేసి. నేను అడిగాను, గురుగారు ఉన్నారా మఠంలో అంటే, ఉన్నారమ్మా, మీరు వెళ్ళండి, దర్శనం కాగానే మరి వెళ్ళిపోతారు అని చెప్తే, మేము అమ్మవారి అభిషేకం అంతా చేయించుకొని మరి బయటకు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అక్కడికి వెళ్ళాం మఠానికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉన్నారు. అక్కడ అందరూ అడుగుతున్నారు స్వామివారి వారి కోరికలు. నా వంతు వచ్చింది, అంటే క్యూలో వెళ్తాం కదా స్వామిని చూడ్డానికి. నా వంతు వచ్చినప్పుడు నేను అడిగాను, నాకు ఉపదేశం కావాలి అని అడిగాను. అంటే వాళ్ళు ఇలా చూశారు, అందరు కోరికలే అడుగుతున్నారు, ఈ అమ్మాయి ఉపదేశం దేని కొరకు ఉపదేశం అని కూడా అక్కడ కింద ఉన్న చిన్న స్వామి అడిగారు. నేను ఒకటే చెప్పాను, నా జీవితం అమ్మవారి సేవకి అంకితం అయిపోవాలి, నేను ఆమె పాదాలనే పట్టుకున్నాను, ఆమె పాదాల దగ్గరే నా జీవితం, నాకు అందుకు ఉపదేశం కావాలి అని చెప్పాను. ఆయన వెంటనే అన్నారు, పిల్లకాయలు ఎంతమంది నీకు అన్నారు. అంటే తమిళ వాళ్ళు అలానే అంటారు కదా, అంటే ఒక బాబు అని చెప్పాను. సరే చెప్పారు స్వామివారికి. చెప్పిన తర్వాత మీరు బయట ఉండండి, అడ్రస్ తీసుకుంటామని చెప్పారు.
ఇంకా సరేలే నా వంతు నేను చెప్పాను, తర్వాత అమ్మ ఆజ్ఞ అని అనుకున్నాను. మేము బయటికి వచ్చాము, స్వామి కింద ఉంటారు కదా, వాళ్ళకి చిన్న స్వాములు వచ్చి అడ్రస్ పేరు అంతా రాసుకున్నారు, లోపలికి వెళ్ళారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మీరు ఈవినింగ్ దాకా ఉండండి, ఉపదేశం ఇస్తాము అన్నారు. వెంటనే ఇంకా సరే అనేసి నేను మా ఆయనకు చెప్పాను, లేదు ఎలా అయినా ఉండాల్సిందే, అంటే స్వామి ఉండమని ఉపదేశం ఇస్తానన్నప్పుడు వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు, వద్దు మనం ఉందామని చెప్పి మేము ఆ రోజు ఈవినింగ్ దాకా కాంచీపురంలో ఉండి ఈవినింగ్ మళ్ళీ మఠంకి వెళ్ళాం. మఠంకి వెళ్ళిన తర్వాత స్వామివారు అక్కడ చిన్న స్వాములు అంతా కలిసి మాకు అమ్మవారి యొక్క ఉపదేశం ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు మొదటి గురువు విజయేంద్ర సరస్వతి స్వామివారుగా అమ్మవారు, అంటే అమ్మవారే ఇచ్చారు. అంటే ఎలా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ గురువులు ఈ గురువులు కాదు, నీకు సాక్షాత్తుగా పీఠంలోనే నేను నా మంత్రం ఇప్పిస్తా, నీకు ఎందుకు అంత ఆరాటపడుతున్నావు, నువ్వు వెయిట్ చేయన్నట్టుగా అమ్మవారు నన్ను వెయిట్ చేపించింది. ఇంకా విషయాలు చెప్పాలంటే నా దగ్గర కన్సల్టెన్సీకి చాలా మంది వస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్తో. నేను అమ్మవారి యొక్క సంకల్పంతో వాళ్ళకి అమ్మవారి పూజని చెప్పినా, అమ్మవారి యొక్క స్తోత్రాలు చెప్పినా కూడా వాళ్ళు కూడా అమ్మవారి యొక్క శక్తిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే నమ్మకం అనేది ఉండాలి. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే మాట, మనం భగవంతుడిని నమ్ముతున్నాము అంటే భగవంతుడు నీ ముందు నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాడు, నా చేయి పట్టుకొని నన్ను భగవంతుడే నడిపిస్తున్నాడనే భావన నీకు ఉండాలి. అందరు ఏం చెప్తారు, అమ్మవారు నా వెనక ఉంది, భగవంతుడు నా వెనక, నేను అలా చెప్తాను, అమ్మవారు నా ముందు ఉంది, నా ముందు ఉండి నా చేయి పట్టుకొని ఆవిడే నడిపిస్తుంది, ఆవిడ నడిపిస్తుంటే నేను నడుస్తున్నాను, ఇది నా నమ్మకం. ఈ రోజుకి నేను మాట్లాడే ప్రతి మాట ఆవిడ ఒక ఆజ్ఞే, నేను వెళ్ళే ప్రతి చోటు ఆవిడ పంపించే చోటే, నేను పడుకొని పొద్దున ఉదయం లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి పడుకునేదాకా నిత్యము ఆమెతోనే నా జీవితం సగం అయిపోతుంది. ఆమె నామస్మరణ, ఆమె మంత్ర జపము, ఆమెదే అంతవరకు అక్కడ అమ్మవారి ఉపదేశం జరిగింది. తర్వాత మళ్ళీ నేను శ్రీ విద్యలోకి వచ్చాను, ఆవిడే తీసుకొచ్చింది. ప్రతిదీ కూడా నా జీవితంలో నేను ఎప్పుడైతే ఆవిడ పాదాలకు సరెండర్ అయిపోయినానో స్టెప్ బై స్టెప్, అది నాకు కూడా తెలియదు, ఒక్కొక్కసారి నేను ఈ రోజు నన్ను నేను చూసుకుంటే నేను ఇంత దూరం వచ్చానా అనిపిస్తుంది కదమ్మా. మీరు శరణాగతి అని ఒక్కసారి అమ్మ పాదాల దగ్గర విడిచిపెడితే మన గురించి అంతా ఆవిడే. ఈ రోజు నేను మంత్రోపదేశాలు ఇస్తున్నాను, నాకు శిష్యులు ఉన్నారు, అంటే ఇంత స్థాయికి నన్ను అమ్మ తెచ్చిందా, ఇంతమంది నన్ను నమ్ముతున్నారు, నాకు శిష్యులుగా ఉన్నారు, నాతో మంత్రోపదేశం తీసుకుని ఎక్కడి నుండో వస్తారు, వేరే దూరం నుండి కూడా వస్తారు. ఇంత నమ్మకంతో వాళ్ళు నన్ను నమ్మి వస్తున్నారు అంటే అది అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం. నిజమే కదా, అది ఊరికే రాదు. ఈ రోజు నా జీవితం కంప్లీట్ గా ఆమె పాదాల దగ్గరే ఉంది, ఆమె ఎలా నడిపిస్తే అలా అంతే నా జీవితం. ఎప్పుడైనా అంటే కొన్ని ఇందాక మీరు అన్నారు, స్వయంగా అమ్మే ఆ రూపాలలో ఆయుధాలతో ఇలా రాకపోవచ్చు కానీ మనిషి రూపంలో వస్తూ ఉంటారు, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి రూపంలోనైనా వస్తారమ్మ. అలా ప్రత్యక్షంగా అమ్మతో మాట్లాడిన అనుభవం ఏదన్నా ఉందా మీకు? ఒకటి విషయం అంటే భగవంతుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడు, స్వప్న రూపంలో అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. స్వప్న రూపంలో కూడా మాట్లాడు, మనకు ఒక సంకేతం అనేది వస్తుంది, అది మనకు అవగతం అవుతుంది, ఆ సంకేతం ఎందుకు వచ్చింది అనేది కూడా అంటే విశ్వవాణి పలుకుతుంది అంటారు కదా. నిజంగా చెప్పాలంటే అలాంటివి చాలా చాలా జరిగాయి మా ఇంట్లో. ఎందుకంటే మా ఇంట్లో అమ్మవారి యొక్క విగ్రహము ఉంది, అంటే ఏదైనా చెప్తే ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నాం అనే విషయం అయిపోతుంది కానీ కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. నాకు అమ్మవారికి మధ్యలో ఉండడమే చాలా మంచిది, ఎందుకంటే ఆవిడ ప్రెజెన్స్ అనేది నేను ఎప్పుడు చూస్తాను. నాకు ఏదైనా కొంచెం నేను లో స్టేజ్లో ఉన్నాను అనుకోండి, కొంచెం ఏదైనా డిస్టర్బ్గా ఉన్నా కూడా కొంచెం ఎవరో ఒకరు ఫోన్ రావడం ద్వారా లేదా ఎవరో ఒకరు మనిషి రావడం ద్వారా ఎవరో ఒకరి వల్ల నేను ఆ టైం అనేది అట్లా మారిపోతుంది. నాకు ఆ డిస్టర్బ్ నుండి నేను బయటకు వచ్చేసిన తర్వాత అర్థమైపోతుంది, నన్ను అమ్మవారే బయటికి తీసుకొచ్చారు ఈ డిస్టర్బెన్స్ నుండి అనేది. ప్రతి ఒక్కటి కూడా ఆవిడ నాకు ముందుండి నన్ను నడిపిస్తుంది, ఇది నేను నమ్ముతాను. ఆవిడే ఇంకంతే. అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఈ కష్టం వచ్చిందని కూడా నేను ఆవిడతో చెప్పుకోను, ఏది నేను ఏ కోరిక కోరుకోను. అమ్మవారి పాదాలు పట్టుకున్న రోజే నేను ఆవిడకి చెప్పుకున్నా, కేవలం ఎవరికైనా మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే తప్ప ఆరోగ్యపరంగా అడుగుతా. ఆరోగ్యం బాగలేకపోతే అమ్మ ఆరోగ్యం బాగాలేదు, కొంచెం వాళ్ళని బెటర్గా చెయ్యి, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా నేను బాగుండేది, నా చుట్టూ సరౌండింగ్స్ బాగుంటేనే కదా నేను బాగుండేది. అంతే తప్ప నా సొంతంగా కానీ నా కుటుంబం కోసం కానీ నేను ఏ కోరిక కోరుకోను. నేను కోరిక కోరినాను అంటే నా కన్సల్టెన్స్ వాళ్ళ కోసమే, అంటే నా శిష్యుల కోసం కానీ, నన్ను ఎవరైనా కష్టమని వచ్చి అడుగుతారు కదా వాళ్ళ కోసం నేను వాళ్ళ సంకల్పమే పెడతా. ఎవరో ఒకరి సంకల్పం నాకు ఉంటాయి,
డైలీ పూజలో అడుగుతారు మా కోసం సంకల్పం పెట్టండి అని, వాళ్ళ కోసమే సంకల్పాలు పెడతాను, వాళ్ళ సంకల్పాలు కూడా నెరవేరుతాయి. నా నమ్మకం ఏమంటే మనం పరుల కోసం మనం బతికితే దేవుడు మన కోసం బతుకుతాడు, దేవుడు మన కోసం ఉంటాడు. మనం ఎప్పుడైతే పరుల కోసం ఉంటామో, పరులకు సహాయం చేయాలని మనం ఉంటామో, దేవుడు మన కోసం ఉంటాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది నా నమ్మకం. దేవుడే అన్ని చూసుకుంటాడు. ఎందుకంటే మనం ఒకరి కోసం మనం ఉన్నాం కాబట్టి మన కోసం ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. మన కోసం మనం ఉన్నప్పుడు భగవంతుడు రాడేమో, కానీ పక్కవారి కోసం మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు మన కోసం. అలా అమ్మవారు నాకు చాలా విషయాల్లో వచ్చింది. ఈ రోజు ప్రతి సెకండ్ కూడా ఆమెకు అర్పితమే. ఆమె పెట్టిన భిక్షే, ప్రతిదీ ఆమె పాదాల దగ్గరే. ఇప్పుడు మీరు భక్తులు ఉన్నారు చాలా మంది, మీకు ప్రత్యేకంగా బృందాలలాగా ఉండి మీరు నేర్పిస్తున్నారు కదమ్మా, ఇప్పటికీ నేర్పిస్తున్నారు? నేర్పిస్తున్నా. లలిత సహస్రనామం, సౌందర్య లహరి, ఏవైనా చిన్న చిన్న స్తోత్రాలు రాని వాళ్ళకి స్తోత్రాలు నేర్పించడము, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆన్లైన్ నేర్పిస్తాను. ఒకవేళ మంత్రం ఏమైనా తీసుకోవాలంటే డైరెక్ట్ గా రావాలి, ప్రత్యక్షంగా. నేను ఆన్లైన్ లో మంత్రాలు ఇవ్వను, మంత్రోపదేశం చెయ్యను. లేట్ అయినా పర్వాలేదు, డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్లే వాళ్ళే ఉంటారు. ఇంకొకటి, నేను మంత్రోపదేశం చేసిన తర్వాత కూడా ఏదో నేను మంత్రం ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండదు. కంపల్సరీ నా బృందంలో వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ప్రతిదీ మంచి చెడ్డ, ఎందుకంటే ఒక మంత్రం ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మంత్రం తీసుకుంటే మంచి జరగాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. అంటే ఏదైనా ఒక మంత్రం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆ మంత్రం ఏం చేస్తుందంటే మన బాడీని క్లెన్స్ చేస్తుంది, పరీక్షలు చాలా పెడుతుంది, క్లీన్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో చాలా నెగిటివ్స్ ఉంటాయి, చాలా కర్మలు ఉంటాయి. అందుకు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ లో మనకి ఒళ్ళు నొప్పులు రావడము, తలనొప్పి కలగడము, ఈ వెన్ను ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం మంత్రజపం చేసేటప్పుడు. ఏమైపోతుంది అంటే ఎప్పుడూ ఒక 108 కానీ 1000 టైమ్స్ కానీ జపం చేసింటారు, కూర్చొని చేసినప్పుడు కొంచెం నరాలు కూడా ఇబ్బంది కలుగుతాయి కదా. అది వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మేము మంత్రం తీసుకున్నాం మాకు ఎందుకు ఆరోగ్యం బాగలేదు ఇలా అనుకుంటారు. గురువు ఎప్పుడు అందుబాటులో ఉండాలి శిష్యులకి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గురువు ఖచ్చితంగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పాలి. నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఏ టైంలో కాల్ చేసి వాళ్ళకి ఏదైనా సమస్య అంటే నేను కంపల్సరీ నివృత్తి చేస్తాను దగ్గర నుండి. అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుండి నమ్మి నా దగ్గరకు వచ్చి మంత్రోపదేశం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మంత్రోపదేశం చేసే పద్ధతిలో కానీ సాధనలో ఏదైనా ఆటంకాలు వచ్చినా, వాళ్ళు నిత్యము ఏది కొంచెం చేసుకోలేక అడ్డుపడుతుందమ్మా మాకు ఏదో ఆటంకం వస్తుందన్నా కూడా దాన్ని నివృత్తి చేసే బాధ్యత ఉండి వాళ్ళని నడిపించే బాధ్యత నాది, అమ్మవారిది. నా బాధ్యత అమ్మవారిది, వాళ్ళ బాధ్యత నాది. అంతే కదా. అంతే. అలా వారు చెప్పినటువంటి అనుభవాలు ఏమైనా మీకు ఆశ్చర్యం అనిపించినవి ఉన్నాయమ్మా? భక్తులు ఆశ్చర్యం అనిపించినవి అంటే, నేను 3 years బ్యాక్ ఒకరికి నేను ఇచ్చాను మంత్రోపదేశం. ఇచ్చిన తర్వాత కొంచెం ఒక 6 months సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఒక అబ్బాయికి ఇచ్చాను, సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఎప్పుడైతే సెట్ అయిందో, సెట్ అయిన తర్వాత తరచూ అమ్మవారు కలలోకి రావడం వాళ్ళు చూశారు. తరచూ అమ్మవారు కలలోకి వచ్చిందన్న విషయం కూడా నాతో చెప్పారు. తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు తరచూ వస్తుంది నాకు ఇలా అమ్మవారు అని. అంటే నేను చెప్పాను, అమ్మవారు నీకు ఏదో సంకేతం చెప్పబోతుంది, దాన్ని నువ్వు పట్టుకుంటే తెలుస్తుంది నీకు, ఎందుకు వస్తుంది అనే డౌట్ వద్దు. ఈసారి నువ్వు నేనేం చెప్పానంటే, నువ్వు మంత్రజపం చేసేకి ముందు అమ్మ నువ్వు తరచు నా కళ్ళలోకి వస్తున్నావు కదా, నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నావు, నాకు అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు, నాకు అంత సాధన బలం కూడా లేదు. నువ్వు దేనికోసం వస్తున్నావు నాకు చెప్పు అని అడుగు అని చెప్పాను నేను మా శిష్యులకి. చెప్తే ఆ అబ్బాయి అడిగాడు, నువ్వు దేనికోసం, ఎందుకమ్మా నువ్వు ఎందుకు వస్తున్నావు నాకు అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను, ఎందుకంటే నాకు అంత సాధన బలం లేదు. ఎందుకంటే అమ్మ వెళ్ళి వాళ్ళకి ఒక ప్లేస్ చూపించింది అనమాట కళలో. వాళ్ళ ఇంట్లో ఒక ప్లేస్ చూపించిన తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ పోయి సెర్చ్ చేసిన తర్వాత సంథింగ్ వాళ్ళకి ఏదో కనిపించింది, వాళ్ళకి ఏదో దొరికింది సంథింగ్. అలా ఇది జరిగింది, నా శిష్యులకే జరిగింది. అంటే వాళ్ళకి కొంచెం తరచు అనారోగ్యం చేసేది అనమాట వాళ్ళ ఇంట్లో. ఎందుకు అనారోగ్యం చేసింది అని వాళ్ళు, అంటే కొన్ని దానికి రీజన్స్ ఉండవు కదా, డాక్టర్స్ దగ్గరకు పోయినా కూడా దొరకదు. కానీ అక్కడ వాళ్ళకి సొల్యూషన్ దొరికింది. అమ్మవారు అంటే మంత్ర జపం అనేది మనకి ఎంత రక్షణ కవచంలా పనిచేస్తుంది అంటే అంత రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళకి నమ్మకం ఉండాలి, ఇచ్చే గురువుకి కూడా అంతే బలం ఉండాలి. అది మాత్రం సత్యం. తీసుకున్న వాళ్ళకు కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్నాను, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను. ఇప్పుడు మంత్రోపదేశం తీసుకున్నాం అనేది కూడా ఫ్యాషన్ అయిపోయింది. నాకు గురువు ఉన్నాడు, నేను కూడా మంత్రోపదేశం తీసుకున్నా, నేను కూడా మంత్రం చేస్తున్నాను, ఇలా చెప్తుంటాం, మనం కూడా వింటుంటాం. అలా కాదు, మనం నమ్మకంతో తీసుకోవాలి. అంటే ఇంకా ఎలా ఉండాలి అంటే మన నమ్మకం ఏది చేసినా అమ్మవారి దయనే. ఈ రోజుకి నీకు చెడు అనిపించవచ్చు,
నీకు బాధ కలగచ్చు, ఈ రోజు నువ్వు బాధపడచ్చు, కానీ రేపటి రోజు ఆ చెడు నీకు మంచి అనే విషయం అమ్మవారే తెలియజేస్తుంది, నిజం. ఖచ్చితంగా తెలియజేస్తుంది మ్మ్. అమ్మవారు. మనం నమ్ముకొని ఆవిడ- ఉండాలి, అంతే. అంతే ఆవిడ పాదాల దగ్గర పెట్టేస్తే అంతే. చూడండి, ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కదా, ఎంతో చాలా ఉన్నాయి. మాట్లాడదాం అవన్నీ మరిన్ని ఎపిసోడ్స్ లో. చాలా సంతోషం అమ్మా, నమస్కారం. నమస్తే అమ్మా.